సో ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. సో సోది పెట్టకుండా స్థుతి పెట్టకుండా డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ బ్రా టిప్స్. సో సింపుల్గా చెప్పాలంటే గైస్, యూట్యూబ్లో మీకు వ్యూస్ వస్తలేవు అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు అని కాన్సన్ట్రేట్ చేయకండి. సింపుల్గా చెప్పాలి అంటే కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి, ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ వస్తారు. అండ్ డైలీ వీడియో కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయండి. అండ్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 3 ఇంపార్టెంట్ ఛానల్స్ అయితే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ఉంటుంది. అది సాయి కృష్ణ ఛానల్ అండ్ వెనుకల్యాన్ యూట్యూబ్ మాస్టర్ కోర్స్ అండ్ తర్వాత వచ్చేసి ప్రవీణ్ టెక్ ఛానల్ అండి. చాలా స్పెషల్ ఛానల్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ 3 ఛానల్స్ ప్రయారిటీస్ ఏంటి అనేది చెప్తాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కృష్ణ గారు వచ్చేసి యూట్యూబ్లో ఎలా వర్కౌట్ చేయాలి, యూట్యూబ్ దానికి సంబంధించిన ఫుల్ గైడ్ అయితే ఆయన్నే. సో దాని తర్వాత వచ్చేసి యూట్యూబ్ మాస్టర్ కోర్స్ తీసుకున్నట్లయితే వెనుకల్యాన్ సార్ వాళ్ళ టీమ్ త్రూ సపోర్ట్ ఉంటుంది. అండ్ టెక్నికల్ అండ్ మెంటల్ సపోర్ట్ కూడా ఉంది. నిజం చెప్పాలి అంటే మెంటల్గా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో హ్యాండ్ టు హ్యాండ్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా యూట్యూబ్ మాస్టర్ కోర్స్ అయితే నేను తీసుకున్నాను అండ్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. వాళ్ళు డబ్బులు ఇచ్చినారు అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే నాకు ₹1 ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ చాలా బెనిఫిట్గా ఉంది గైస్. సో అందుకోసమే నేనైతే కంపల్సరీగా వాళ్ళ గురించి చెప్తున్నాను. సో కంపల్సరీగా యూట్యూబ్ మాస్టర్ కోర్స్ మీకు డబ్బులు ఉన్నాయంటే కంపల్సరీ కోర్స్ అయితే తీసుకోండి. ఒకవేళ లేకపోయినా కానీ మీరు వర్కౌట్ చేస్తూ వెళ్ళండి, నో ప్రాబ్లం. సాయి కృష్ణ ఛానల్ అనేది సెకండరీ ఫ్రీ సోర్స్. అండ్ థర్డ్ వచ్చేసేసి నా ఛానల్. సో మీకు ఏమిట్లో ఏం లేకపోయినా పూర్తిగా లోకల్ నుంచి జీరో టు హీరో వరకు వెళ్ళాలి అంటే కంపల్సరీ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ సిరీస్ నేను సపరేట్గా ప్లాన్ చేస్తున్నాను గైస్. సో మీరు ఇన్ కేస్ కొత్త యూట్యూబర్ అయితే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను స్పెసిఫిక్గా ఒకటి చెప్పాలనుకుంటే, నేను బ్లాగింగ్ కూడా చేస్తున్నాను. సో బ్లాగింగ్ అండ్ యూట్యూబ్ దానికి సంబంధించినవి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో రెండు కలిపి చేసిన వాళ్ళకి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ మీకు టైం అండ్ ఎనర్జీ చాలా తక్కువ ఉన్నట్లయితే కంపల్సరీగా అయితే ఓన్లీ యూట్యూబ్ మీదనే ఫోకస్ పెట్టండి. సో ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే లో మీడియా హై కంటెంట్. ఇదేంటి బ్రో, మీడియా తక్కువ పెట్టేసి ఛానల్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ అవన్నీ పెంచుకోవచ్చా అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. బట్ సింపుల్గా గైస్, నేనైతే ఒక మ్యూజిక్ ఛానల్ చూసాను, దాంట్లో ఒక్క వీడియో ఉంది. సో దాంట్లో ఒక్క వీడియో ఉంది, బట్ సబ్స్క్రైబర్స్ ఏమో లక్షల్లో ఉన్నారు అండ్ వ్యూస్ కూడా లక్షల్లో కోట్లలో ఉంది, అమౌంట్ కూడా వస్తుంది. అంటే దానికి యాడ్స్ కూడా ప్లే అవుతున్నాయి. సో ఇవన్నీ చూసే లోపల నాకు అర్థమైంది ఏంటంటే జనాలకు కంటెంట్ కావాలి. అది మ్యూజిక్ ఏంటి అనేది పక్కకు పెడితే మ్యూజిక్ అనేది కూడా ఒక కంటెంట్ గైస్. సో ఆ వర్షన్లో ఆలోచించండి. అండ్ ఇక్కడ మనకు లోకల్గా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో ఒకటి కంపేర్ చేసుకుందాం. సో నా ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి చాలానే ఉన్నాయి, బట్ దీంతో స్పెసిఫిక్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో నా ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసేసి వన్ ఆఫ్ ద ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఇంకా తెలుగు గీక్స్ ఇటువంటి ఛానల్స్ చాలానే ఉన్నాయి, బట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం చాలా మంచి కంటెంట్ ఆయన దగ్గరనే ఉందన్నమాట. సో మహామేధావి యూట్యూబ్ ఛానల్ నాకైతే చాలా బాగా పనిచేసింది, నేను కూడా పనిచేస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఆయన వీడియోస్ వచ్చేసి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు 50 వీడియోస్ కూడా లేవు గైస్, బట్ సబ్స్క్రైబర్స్లో ఏమో థౌజండ్స్లో ఉన్నారు, వ్యూస్లో కూడా మంచి థౌజండ్స్ ల్యాక్స్లలో కూడా ఉన్నాయి కొన్ని వీడియోస్కి. సో అంటే ఇక్కడ ఏంటి అంటే మీరు చెప్పే కంటెంట్ 10 వీడియోల కంటెంట్ ఒక వీడియోలోనే షార్ట్ టైంలో మంచిగా చెప్పగలిగారు అంటే కంపల్సరీగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఉదాహరణకి ఈ వీడియోనే చూసుకోండి, నేనైతే ఈ వీడియో చేస్తున్నాను, ఈ వీడియో మీరు కూడా చూస్తున్నారంటే ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది. అండ్ ఆ దాంట్లో వచ్చేసి నేను ఇచ్చిన టైటిల్ కావచ్చు, థంబ్నెయిల్ కావచ్చు, దీని గురించి అయితే మీకు ఫర్దర్గా చెప్తాను. బట్ సింపుల్గా చెప్పాలంటే లో మీడియా హై కంటెంట్. ఒక వీడియోలో మీరు ఒక మంచి వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చారు అంటే కంపల్సరీగా ఆ వీడియో వాల్యూ ఏంటి అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్ కావచ్చు. సో నా వరకు అయితే మీకు ఇది ఒక ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. సో కొంతమందికి అయితే ఈ టిప్ యూజ్ కావచ్చు, కొంతమందికి యూజ్ కాకపోవచ్చు. సో మీరు చెప్పినారు కదా బ్రో లో మీడియా హై వాల్యూ కంటెంట్ అని చెప్పేసి మేము దానికోసం కష్టపడుతున్నాం అంటారు. సో ఇక్కడ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి గైస్, చేస్తూ వెళ్తేనే మనం వర్కౌట్ చేయగలుగుతాం అనమాట. సో ఒకేసారి లక్షల్లో వేలల్లో సబ్స్క్రైబర్స్ అయితే రారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబర్స్ రాకపోయినా, వ్యూస్ రాకపోయినా, వాచ్ టైం పెరగకపోయినా మీరైతే కంటిన్యూస్గా వర్క్ చేయండి. ఆటోమేటిక్గా మీ వీడియోస్ అనేది కంపల్సరీ వేరే ఛానల్స్లలో రికమెండ్ చేస్తుంది, ఆడియన్స్ని యూట్యూబే తీసుకొని వస్తుంది. సో ఇకపోతే కంటెంట్ టిప్ చెప్పాలనుకుంటున్నాను గైస్. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే నేను ప్రతి వీడియో చేసేటప్పుడు ఇట్లా ఒక పేపర్లో పాయింట్ టు పాయింట్ అన్నీ రాసుకుంటాను. ఈవెన్ దో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కూడా దీనిలో కొన్ని రాసుకొని పెట్టుకుని ఉంటాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నేను ఏ పాయింట్ ఎక్కడెక్కడ చెప్పాలి అనేది ఒక ఫ్లో స్టేటస్లో పెట్టుకుంటాను అనమాట. ఆటోమేటిక్గా నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు పాయింట్ టు పాయింట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు చాలా టైం తక్కువ కవర్ అవుతుంది. సో ఆ టైం నేను మళ్ళీ తీసుకుపోయి ఇంకో యూట్యూబ్ వీడియో తయారు చేయడానికి ఫోకస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో ఒక పెన్ పేపర్ మీద రాయండి. సో దీని తర్వాత వచ్చేసి దీన్ని ఎలా ఏదేది పాయింట్ టు పాయింట్ చెప్పాలి అనేది నెక్స్ట్ రాసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మనము అన్నం తింటున్నాం అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పన్నం తింటాం, దాని తర్వాత పెరుగన్నం తింటాం ఎండింగ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగన్నం గురించి చెప్పి తర్వాత పప్పన్నం తినండి అని చెప్తే ఎలా ఉంటుంది, అలానే ఉంటుంది. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ పెన్ అండ్ పేపర్ మీద పెట్టేయండి. తర్వాత వచ్చేసేసి ఈ పాయింట్ని పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేసేసుకొని మీరు క్లియర్ గన్ షాట్ పాయింట్స్ మాట్లాడుతూ కెమెరా ముందుకు రావచ్చు అనమాట. అండ్ ఈ పేపర్ వచ్చేసి మీకు నియర్ బై కానీ కెమెరా దగ్గర లెన్స్ పక్కనే పెట్టుకోవడం కానీ ఇటువంటివి చేయండి. అండ్ ఇది ఇక్కడ స్పెసిఫిక్ ఇంకోటి చెప్పాలనుకున్నా గైస్, నేనైతే ఒక టెలిప్రాంప్టర్ తయారు చేసినాను. మామూలుగా అయితే అది 72,000 రూపాయలు కాస్ట్ అయ్యేది, నేను 1,500 రూపాయలకి అది తయారు చేశాను అనమాట. సో వినడానికి విచిత్రంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నా వీడియో అదే అనమాట. సో కంపల్సరీ మీరు చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టండి గైస్. భయ మీరైతే బాగా చెప్తారు మీ కాడ ఎక్విప్మెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని. బట్ గైస్ ట్రస్ట్ మీ, నా కాడ ఫస్ట్ ఎడిటింగ్ చేయాలంటే ఒక ల్యాప్టాప్ కూడా లేదు అండ్ కెమెరా లేదు. అండ్ మోర్ ఓవర్ నా దగ్గర ఒక కీప్యాడ్ ఫోనే ఉండేది గైస్. వినడానికి విచిత్రంగానే ఉండొచ్చు, బట్ కంపల్సరీగా అయితే దానికి సంబంధించినది నెక్స్ట్ నా వీడియోస్లలో కంపల్సరీగా నేనైతే కంపల్సరీగా చెప్తున్నాను గైస్. ఇదైతే నా మాటగా ఫ్రీ యూట్యూబ్ సెటప్ ఎలా తెచ్చుకోవాలి, సో యూట్యూబ్ సెటప్ మొత్తాన్ని ఫ్రీగా ఎలా తెచ్చుకోవాలి ఫ్రమ్ జీరో టు హీరో వర్క్. వీడియోలోకి పూర్తిగా వెళ్ళే ముందు ఇంకొక 2 టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకా మనం మెయిన్ కంటెంట్లోకి పోలేదని మీకు ఇక్కడనే అర్థమై ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఛానల్స్తో మీరు కంపారిజన్ చేసుకోకండి. నా ఫ్రెండ్ గారి ఛానల్కి అయితే సబ్స్క్రైబర్స్ పెరిగినారు, వ్యూస్ పెరిగినాయి, వాచ్ టైం పెరిగింది, మానిటైజేషన్ కూడా అప్లై అయింది బ్రో. వాడిది అయితే ఆ రేంజ్లో ఉంది, బట్ నాది ఇంకా ఆ రేంజ్లోకి పోలేదు, ఎట్లా అది ఇది అని బాధపడకండి. ఎందుకంటే వాడి టైం నడిచింది, వాడు క్లిక్ అయినాడు అంతే. మీ టైం కూడా నడవాలి. సో అది మీరు నడవాలి అంటే మీరు నడిపియాలన్నమాట ఆ టైంని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ క్రియేటర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో అవతలి వాళ్ళ కంటెంట్ని కాపీ చేయకండి. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు అవతల వాళ్ళ మీడియాని దొంగతనం చేసేసి యూజ్ చేయకండి. ఉదాహరణకు మీడియాది కానీ ఏదన్నా కానీ ఎనీథింగ్ అవతల వాళ్ళకి తీసుకోకండి. జస్ట్ మీరు ఏమేమి తీసుకోవాలి అనేది చెప్తాను. అవతల వాళ్ళ ఐడియాలజీని అయితే తీసుకోండి, అదేవిధంగా మీరు కూడా వర్కౌట్ చేయండి.